ఫిబ్రవరి 1తో సర్పంచ్ల పదవీ కాలం ముగియనుండడంతో యాదగిరిగుట్ట మండల పరిషత్ ఆధ్వర్యంలో సర్పంచ్లకు ఆత్మీయ వీడుకోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్లకు జ్ఞాపకాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మండలంలోని సర్పంచ్లతో పాటుగా ఎంపీడీఓ ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ చీర శ్రీశైలం, ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ తోటకూర అనురాధ పాల్గొన్నారు. సర్పంచ్లకు డంపింగ్ యార్డు, శ్మశాన వాటికలు, చెత్తెత్తున చెట్లు పెట్టిన ట్రాక్టర్ బిల్లు అయితే కరెంటు బిల్లు అని చెప్పి సర్పంచ్లను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి అరకొర నిధులతోటి ఇప్పటికి కూడా సర్పంచులకు అందరికీ కూడా ఏ సర్పంచ్ అనేది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ 1200 కోట్ల రూపాయలు బకాయిలలో ఉండి సర్పంచులు ఇప్పుడు దిగిపోతున్న మా బాధ్యతలు ఏంటని చెప్పి కూడా సర్పంచులు అడగడం కూడా జరుగుతుంది. ప్రభుత్వం కూడా చింతశుద్ధితోటి కరోనా కాలంలో కూడా 2 సంవత్సరాలు సర్పంచులకు బాధ్యతలు ఉన్నాయి. కానీ ఎలాంటి నిధులు రాకపోయినప్పుడు కూడా సర్పంచులు తన జేబు నుంచి పెట్టినా ఎక్కడికెళ్ళి పెట్టినా కానీ ప్రజలు మాత్రం ఎక్కడ అష్టకష్టాలు పాలు కాకుండా చూసుకొని ప్రతి గ్రామంలో లక్ష్యంగా కాపాడింది. కాబట్టి సర్పంచులకు గతంలో ప్రభుత్వాలు ఏదైతే రావాల్సిన నిధులు, టీడీఎస్ నిధులు కానీ, తలసరి గ్రాంట్ కానీ, సీనియర్ ఇన్ఛార్జెస్ కానీ ఎలాంటి గ్రాంట్ లేకుండా కేవలం 15 ఫైనాన్స్ మీద ఆధారపడి సర్పంచులను నానా రకాల ఇబ్బందులు పెట్టింది. కాబట్టి సర్పంచులు ఇలాంటి ఇబ్బంది కాకుండా 2019 చట్టాన్ని పంచాయతీరాజ్ వ్యవస్థ 2019 పంచాయతీరాజ్ వ్యవస్థను మార్చాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా